మహిమ కలుగును గాక. ఎవని పేరైనను జీవగంధ పుస్తకంలో రాయబడినట్లయితే, ఈ రాత్రి వేళ వాక్యం వింటకు వచ్చిన సహోదరుడా సహోదరి, నీ పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా లేదా అనేది నువ్వు ఈ రాత్రి ధ్యానించాలి. అది నువ్వు నిశ్చయం చేసుకొని పోవాలి. దేవుని నా మహిమ కలుగును గాక. జీవగంధ పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడదో వారు అగ్నిగుండంలో పడవేయబడునని బైబిల్లో తేటగా రాయబడ్డదనే సత్యవాక్యము క్రైస్తవులందరూ కూడా గ్రహించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. మన పేరు జీవగంధ పుస్తకంలో లేనట్లయితే మనము నరకమునకును అగ్నిగుండమునకును పాత్రమని మర్చిపోవద్దు. దేవుని నా మహిమ కలుగును గాక. మన పేరు జీవగంధ పుస్తకంలో తప్పగా రాసి ఉండాలి. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, పిల్లలందరూ వారి పేర్లు ఆ స్కూల్లో రాయబడి ఉంటుంది. దాన్నే ఐడి కార్డులో ప్రింట్ చేశారు, దాన్ని మెడలు వేసుకొని తిరగాలి స్కూలుకు పోతే. అలాగనే కంపెనీలో పనిచేసేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత హైటెక్ గచ్చిబోల్లో పనిచేసేవారు మెడలో ఆ ఐడి కార్డు వేసుకొని తిరుగుతుండాలి. వారి పేర్లు అక్కడ ఉన్నాయా లేదా అని చూస్తా. నువ్వు అమెరికా లండన్ పోయినా కానీ నీ పేరు ఆ పాస్పోర్ట్లో ఉందా, వీసాలో ఉందా అని నువ్వు చూస్తావు. అది లేకుంటే నిన్ను ఎయిర్పోర్ట్ కూడా రానియరు. ఎయిర్పోర్ట్ కూడా వచ్చినా కానీ వెళ్ళిపో అంటున్నా. కారణం ఏంటంటే నీకు వీసా ఉండాలి, ఆ దేశం యొక్క అనుమతి. పాస్పోర్ట్ ఉండాలి, నీ దేశం యొక్క అనుమతి. ఈ రెండు ఉంటేనే సరే నువ్వు అమెరికా లండన్కి వెళ్తావు. దేవుని నా మహిమ కలుగును గాక. అలాగున్నే నీ పేరు జీవగంధ పుస్తకములో ఉండాలి. అది లేనట్లయితే పరలోకంలో ప్రవేశమే లేదు. చివరికి దానికి బదులుగా నరకమే, ఆ అగ్నిగుండమే అని నువ్వు ఈ రాత్రి సత్యమును గ్రహించుకోవాలి. దేవుని నా మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందు నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నా పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా అనేది నువ్వు దేవుని అడిగిపోవాలి. ఏదో ఉన్నదిలే అని అనుకుంటే నడవదు, ఏదో ఉన్నదిలే అంటే నడవదు. దేవుని నా మహిమ కలుగును గాక. కనుక జీవగంధ పుస్తకంలో మన పేర్లు తప్పనిసరిగా రాయబడాలి అని మనం గ్రహించాలి. లేనట్లయితే పరలోకంలో నీకు ఒక స్థలము లేదు అని మర్చిపోవద్దు. నేను మహబూబ్ నగర్లో ప్రసంగం చేయడానికి పోతున్నా. అది సిఎస్ఏ గ్రౌండ్లో ప్రసంగం చేయదు. ఇది జరిగింది 20 సంవత్సరాల కిందట. 20 సంవత్సరాల కిందట జరిగిన కథ, సత్యం. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు పోయి జీవగంధ పుస్తకం గురించి ప్రసంగం చేయమన్నా. అబ్బా దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి సరే అని సిద్ధపడుతున్నా. అకస్మాత్తుగా నాకు మైండ్లో ఒకటి వచ్చేసింది, ప్రేరేపణ వచ్చింది. అసలు నా పేరు జీవగంధ పుస్తకంలో ఉందా లేదా? నా పేరు జీవగంధ పుస్తకంలో లేనట్లయితే నేను పోయి ప్రసంగం చేయడము అది బుద్ధిహీనత, లేకుంటే అది ప్రజలను మోసపరిచినట్లు, నన్ను నేనే మోసపోయినట్లుగా మారిపోతుంది. ఇక దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నా. 2 గంటలు ఏడ్చాను. ఏడ్చి ప్రభువా, నా పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా? ఇలాగే అడుగుతున్న దేవుణ్ణి. నా పేరు జీవగంధ పుస్తకం లేకుంటే నేను ప్రసంగం చేస్తే లాభం ఏంటి? అందుకని నేను చెయ్యను అని చెప్పేసి ఏడుస్తా ఉన్నా. అసలు నా పేరు జీవగంధ పుస్తకంలో ఉందా? 2 గంటలు ఏడ్చిన తర్వాత దేవుడు తన ఆత్మ ద్వారా తేటగా బోధించాడు, నీ పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నది, నువ్వు వెళ్ళి ప్రసంగం చేయన్నాడు. అప్పుడు పోయి నేను మహబూబ్ నగర్లో ప్రసంగం చేశాను. దేవుని నా మహిమ కలుగును గాక. అలాగనే సహోదరా సహోదరి, నా సేవలో ఇంతవరకు 60-70 మంది పరలోకానికి నరకానికి పోయి అన్ని చూసి వచ్చి నాకు తేటగా వివరణతో చెప్పారు. అది మీ ముందు పెడుతున్నాను. దేవుని నా మహిమ కలుగును గాక. అట్లా వెళ్ళిన వారిలో ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని నా మహిమ కలుగును గాక. సహోదరా సహోదరి, ఈ యొక్క 60-70 మంది పరలోకం నరకానికి పోయినప్పుడు దేవుడు అన్నీ చూపించాడు. పరలోకంలో ఏముంది చూపించాడు, నరకంలో ఏముందో చూపించాడు. తర్వాత పరలోకంలో జీవగంధ పుస్తకమును వారు కళ్ళారా చూశారు.
దేవుని నా మహిమ కలుగాక. జీవగంధ పుస్తకంను చూశారు, వారి పేర్లు చూశారు. ఇది సత్యంగా పరలోకం పోయి చూసి వచ్చిన సంగతి నేను చెప్తున్నాను. అయితే ట్రాన్స్లో అనగా అలాగే పరలోకంకి వెళ్ళిపోయి అన్ని చూసి వచ్చారు. నరకము పరలోకము తేటగా చూసి వచ్చారు. అందుకొరకే నేను ప్రసంగిస్తున్నాను. దేవుని నా మహిమ కలుగాక. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఒక జీవగంధ పుస్తకం ఉన్నది అని చెప్పారు. సోదరా సోదరి, ఆ యొక్క జీవగంధ పుస్తకంను వారు చూశారు. దేవుని అయితే వీరు పరలోకం నరకం పోయి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఒక పాస్టర్ అయినప్పటికీ సరే భయపడుతూ వణుకుతూ అడుగుతున్నా. అందులో సండే స్కూల్ పిల్లలు పోయారు, యవనస్తులు పోయారు, విశ్వాసులు పోయారు, సేవకులు పోయారు. అందరూ చాలా మంది వెళ్ళి వచ్చారు. అప్పుడు నేను భయంతో అడుగుతున్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే, ఎందుకంటే వారు పరలోకం పోయి వచ్చారు. అప్పుడు భయంతో నా 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 పేరు చూసావా నువ్వు అని అడిగాను. నా పేరు నీకు కనబడ్డదా అని అడిగాను. అప్పుడు వారు చూసి నవ్వారు. 8 మంది, కనీసము 7-8 మంది వారు చూసి వచ్చి చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు మా కళ్ళతో చూశాము, నీ పేరు అక్కడ రాయబడ్డది అని తేటగా చెప్పినందువలన ఈ దినము నేను ధైర్యంగా ప్రసంగం చేస్తున్నాను. ఎక్కడైనా సరే నేను ప్రసంగం ఇదే చివరిలో చేస్తాను. ఏంటంటే మన పేర్లు జీవగంధ పుస్తకంలో తప్పనిసరిగా ఉండాలి. కనుక వారు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు నీ పేరు ఆ జీవగంధ పుస్తకంలో ఉన్నది. మన అమ్మాయి, ఒక తెలిసిన అమ్మాయి పోయి పాస్టర్ టీయు థామస్ని అడిగారు. పాస్టర్ టీయు థామస్ చనిపోయి పరలోకంకి వెళ్ళిపోయాడు. అక్కడ టీయు థామస్ కనబడ్డప్పుడు టీయు థామస్ పాస్టర్ మా పాస్టర్ పేరు ఉన్నదా అని అడిగాను. అప్పుడు పాస్టర్ టీయు థామస్ దేవదూతను పంపించి ఆ జీవగంధ పుస్తకం తీసుకొచ్చి చూపెట్టన్నాడు. అప్పుడు ఆ జీవగంధ పుస్తకంను తీసుకొచ్చి ఇంత పెద్ద మరువు మోయలేకపోతున్న దేవదూత తీసుకొచ్చి చూపిస్తాను. అనేక పేర్లు రాయబడ్డది, అది కొట్టివేయబడ్డది. అనేక పేర్లు రాయబడ్డది, అది తుడిచివేయబడ్డది. ఆ పేపరు చూసినా కొద్దీ ఒక్కొక్కరు అనేకులు. సహోదర సహోదరి, నువ్వు రక్షింపబడినప్పుడు, మారు మనసు బాప్తీసం పరిశుద్ధాత్మ పొందినప్పుడు నీ పేరు జీవగంధ పుస్తకంలో రాయబడుతుంది. అది సత్యమే. కానీ తిరిగి నువ్వు పాపం చేసి తిరిగి దేవుని విరుద్ధంగా జీవించి నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే నీ పేరు దాంట్లోంచి కొట్టివేయబడుతుంది, దాంట్లోంచి తుడిచివేయబడుతుంది అని నువ్వు మర్చిపోవద్దు. దేవుని